నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను కోడిగుడ్లు 5 ఉడకబెట్టిన, 4 ఉల్లిగడ్డలు కోసిన, పెద్దవి ఇంత ఉన్నాయి. 1/2 కిలో అలసందలు రాత్రి నానబెట్టిన, తెల్లారి వరకు ఇట్లా నాన్ని మంచిగా. ఇంకో బౌగోన స్టవ్ మీద పెట్టుకున్నా, స్టవ్ అంట పెడుతున్నా. గిన్నె వేడెక్కాలి. గిన్నె వేడెక్కింది, నూనె పోస్తున్నా. మూడు స్పూన్లు పోసిన. నూనె వేడెక్కాలి. నూనె వేడెక్కింది, చిటికెడు ఆవాలు, సగం స్పూన్ జీలకర్ర. జీలకర్ర జీర్ణం అవుతుంది మంచిగా, మనకు అన్నం జీర్ణం అవుతుంది. విత్తనాలు వండుతుంది కదా, గ్యాస్ రాకుండా జీర్ణం కావడానికి. కరివేపాకు 2 రెక్కలు వేసుకున్నాం. ఉల్లిగడ్డ ఒక 2 నిమిషాలు మూత పెడతా, మగ్గాలి కదా. మూత తీసిన, మధ్యలో ఒకసారి కలుపుకోవాలి. ఉప్పు వేస్తున్నా, ఉప్పు వేస్తే తొందరగా మగ్గుతాయి. 1 స్పూన్ వేసిన, 2, 3 స్పూన్లు వేసిన. మగ్గని వేగాలి. మూత తీసిన, కొద్దిసేపు మూత తీసి పెడదాం, తొందరగా వేగుతాయి. ఉల్లిగడ్డలు వేగినాయి. అల్లం టీ స్పూన్, పచ్చిధనియాల పొడి 1 స్పూన్. అల్లం వేసినాక పచ్చిధనియాల పొడి వేయాలి. ఈ ప్రాసెస్లో వేస్తేనే బాగుంటుంది, మనం ఎప్పుడో వేస్తే బాగుంటుంది. అల్లం వేసిన తర్వాత వేయాలి. ఇది అల్లంతో పాటు వేగుతుంది. పసుపు 1 స్పూన్. పసుపు మంచిగా వేసుకోవాలి, కొంచెం వేసుకుంటే చాలామంది. ఇది యాంటీబయాటిక్, మన ఆరోగ్యానికి చాలా మంచిది. పసుపు వేగాలి. అలసందలు 1/2 కిలో నానినవి, రాత్రి నానబెట్టిన. అలసందలు చాలా మంచిది ఆరోగ్యానికి. చాలామంది మోషన్ టైట్ ఉన్న వాళ్ళకు ఈ అలసందల కూర తిన్న, అలసందలు గుడాలు వేసుకొని బుక్కిన ఫ్రీ ఉంటుంది. చాలా బాగుంటుంది టేస్ట్ కూర. వేసవికాలంలో కూరగాయలు ఒక పూట లేవనుకోండి, ఈ నైట్ నానబెట్టుకొని కూర వండుకోవాలి, చాలా మంచిది, ఆరోగ్యానికి చాలా మంచిది. షుగర్ పేషెంట్లు తినొచ్చు, షుగర్ నార్మల్ ఉంటుంది. అలసందలు గుడాలు బుక్కినా కూర వండుకొని తిన్నా. మూత పెట్టేద్దాం.
మూత పెట్టి సిమ్లో పెడదాం ఒక 5 నిమిషాల దాకా. మూత తీసేస్తా. నూనె వేరుతుంది. మంచిగా కలుపుకోవాలి. నూనెలు ఉడికేసినాయి. అలసందలు కారం వేస్తున్నా. 1 స్పూను, 2, 3 స్పూన్లు వేసిన. ఇప్పటి కారపొడి ఇది. కారం కలిసేటట్టు కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు సిమ్లో ఉడకనియాలి కారాన్ని. కారం ఉడికింది కూరలా. కొన్ని వాటర్ పోసుకోవాలి. అలసందలు ఉడకాలి కదా. మీ ఇష్టం. తక్కువ పోసుకునే వాళ్ళు తక్కువ పోసుకోండి, ఎక్కువ పోసుకుంటే వాళ్ళు ఎక్కువ పోసుకోండి. నేనైతే మంచిగా ఉడికేటట్టు పోసుకున్నా. ఉప్పు కారం వేసి ఉడకాలి. స్టవ్ పెద్దగా పెట్టుకోవాలి. కోడిగుడ్లు కాట్లు పెట్టుకోవాలి. ఉడికేటప్పుడు ఇలా కారం ఉప్పు పోవాలి. పట్టుకు వేసినాం అనుకో కారం ఉప్పు పోదు. కొంచెం కూర ఉడుకు పట్టాలి. కూర ఉడుకుతుంది. 5 ఎగ్స్ ఉడకబెట్టిన, కాట్లు పెట్టిన. ఇప్పుడు వేసుకోవాలి. కూరలు వేసిన ఎగ్స్ ఇప్పుడు ఉడకాలి. చాలా బాగుంటుంది. మన చికెన్ లాగా ఉంటుంది. అంత మంచి టేస్ట్ ఉంటుంది. అలసందలు కోడిగుడ్డు కర్రీ అంత బాగుంటుంది. ఉడకాలి. దగ్గర పడదాకా ఉడకాలి. నూనె వేరేటట్టు ఉడకనియాలి. మూత వేసిన. నూనె వేరింది. కూర రెడీ అయింది. నూనె వేరింది. మసాలా వేస్తా. గరం మసాలా వేస్తా. జీలకర్ర మెంతుల పొడి చిటికెడ కన్నా కొంచెం ఎక్కువ వేసిన. గరం మసాలా 1/2 స్పూన్ వేసిన. అలసంద కోడిగుడ్డు కూర రెడీ. అలసంద కోడిగుడ్డు కూర రెడీ. కోడిగుడ్లు వేసి వండినా. సూపర్ స్మెల్ వస్తుంది. చికెన్ వాసనలాగా వస్తుంది. మటన్ చికెన్ వాసనలాగా బాగుంటుంది. టేస్ట్ బాగుంటుంది. మంచిగా ఉంటుంది. ఈ ప్రాసెస్లో చేసుకోండి. బాగుంటుంది. అప్పుడప్పుడు మనకు చుట్టాలు వచ్చినా, సాయంత్రం పూట మనకి ఏం దొరకకపోయినా ఈ ప్రాసెస్లు చేసుకుంటే చాలా బాగుంటుంది. సేమ్ ఇదే ప్రాసెస్లు చేసుకోండి. చాలా బాగుంటుంది. అలసందలు కోడిగుడ్లు వేసి వండిన కూర రెడీ. కోడిగుడ్లు అలసందలు వేసి వండిన కూర రెడీ. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.